రాష్ట్రంలోని గ్రామాల్లో తాగునీటి కష్టాలు తీర్చేందుకు జలవాణి పేరుతో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. సీఎం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులు పాల్గొన్నారు. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రూపొందిన ఈ పథకం ద్వారా రియల్ టైమ్ అలర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఏ గ్రామంలో తాగునీటి సమస్య ఉన్నా కాల్ సెంటర్కు ఫోన్ చేస్తే సమస్య పరిష్కరించనున్నారు. ఇప్పటికే తాగునీటి సమస్యపై 3000 ఫిర్యాదులు వచ్చాయన్న మంత్రి వాటిలో 30% సమస్యలు పరిష్కారమైనట్లు వివరించారు. ఉద్దానంలో 3 ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశామన్న మంత్రి లోకేష్ మరో 5 ప్లాంట్లను జులైలోగా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రకాశం జిల్లాలోని కిడ్నీ సమస్య ఉన్న ప్రాంతాల్లోనూ ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. RWS ఫస్ట్ డిపార్ట్మెంట్ మేము రియల్ టైమ్ గవర్నెన్స్ కు వస్తామని ముఖ్యమంత్రి గారికి హామీ ఇస్తాం జరిగింది. దాంట్లో భాగంగా గత 3 వారాల నుంచి ఆల్రెడీ ట్రయల్ రన్ లో కాల్ సెంటర్ నడుస్తుంది. మేము సర్పంచ్లకి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకి అంటే ప్రజాప్రతినిధులందరికీ కూడా ఒక SMS పెట్టాము. వాళ్ళకి SMS ద్వారా ఏం చెప్పామంటే పలానా నంబర్ ఉంది, మీ గ్రామంలో తాగునీటి సమస్య ఉంటే ఈ నంబర్కి ఫోన్ చేయొచ్చని SMS పెడతాం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పటికీ దాదాపు 3000 కాల్స్ వరకు మనకు వస్తాం జరిగింది. అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం పరిష్కారం కూడా చేస్తాం జరిగింది. కాల్ సెంటరే కాదు, ప్రింట్ మీడియాలో వచ్చే ఆర్టికల్స్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఏదైతే న్యూస్ ఛానల్స్ వచ్చే ఆర్టికల్స్, సోషల్ మీడియా ఫేస్బుక్ కానీ ట్విట్టర్లో వచ్చే కంప్లైంట్స్ అన్ని కూడా ఈ రియల్ టైమ్ గవర్నెన్స్ ప్లాట్ఫామ్లోకి తీసుకొస్తాం జరిగింది. 1800-425-1899 ఇది కాల్ సెంటర్ నంబర్ అండి. గ్రామాల్లో ఎవరికైనా తాగునీటి సమస్య ఉంటే ఈ నంబర్కి ఫోన్ చేయొచ్చు. ముందు కూడా ఉపాధి హామీ పథకం, అదే విధంగా పెన్షన్, మన రేషన్ కూడా సీఎం గారు ఈ ఫ్రేమ్వర్క్ లో తీసుకురమ్మని ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. ఒక IT శాఖ మంత్రిగా కూడా ఆయన ఒక హామీ ఇస్తాం జరిగింది. వచ్చే నెల అంటే జూన్ ఎండ్ కల్లా తప్పనిసరిగా ఆయా శాఖలను కూడా రియల్ టైమ్ గవర్నెన్స్ తీసుకొస్తామని ముఖ్యమంత్రి గారికి హామీ ఇస్తాం జరిగింది.